హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఉగాది రోజు ఈ అమ్మవారి గుడి దగ్గర తల్లిని అయితే ఊరేగిస్తున్నారు. రోడ్డు మీద అయితే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అయితే డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. సో ఎలా వేస్తున్నారో చూడండి. ముందు రోజు అమ్మవారి జాతర అయ్యింది. ఈరోజు అయితే ఉగాది కదండి. ఉగాది రోజు అలా రోజుకొక ఈవెంటు, నెల రోజులు కూడా అమ్మకి పండుగ అలాగా రోజుకొక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటారు. రేపటి నుండి స్టేడియంలోనైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టారండి. రోజుకొక ఈవెంట్ ఉంటుంది. పిల్లల చేత కూడా క్లాసికల్ డ్యాన్స్ అవి కూడా చేయిస్తారు. రోజుకొక ఈవెంట్ అయితే అక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల రోజులు కూడా అమ్మ తల్లి పండగ రంగరంగ వైభవంగా అయితే చేస్తారండి. నూకాలమ్మ తల్లి పండగని నేల డ్యాన్సులు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా వేస్తారండి. రోజుకొకటి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అందరూ కూడా చూడండి, వెంకటేశ్వర స్వామి డ్యాన్స్కి అయితే అందరూ కూడా ఫిదా అయిపోయారు. అమౌంట్ కూడా వాళ్ళకి స్పాన్సరింగ్ చేశారండి. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా. వీళ్ళ గెటప్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కలేని జనాలందరూ కూడా ఇక్కడికే వచ్చి వీళ్ళ డ్యాన్స్ని అయితే చూస్తున్నారు. పూలతో కూడా చాలా బాగా అయితే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. ఈ అమ్మవారి పండగకి ఎక్కువగా తప్పిడిగుళ్ళు సేవ అది కూడా చేస్తారండి. అమ్మకి తప్పిడిగుళ్ళు అంటే చాలా ఇష్టం. దానివల్ల తప్పిడిగుళ్ళు కూడా పెడతారు. చాలా బాగా అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే ప్రతిదీ కూడా చాలా బాగా చేయిస్తున్నారండి. వెంకటేశ్వర స్వామి డ్యాన్స్ చూసి మా ఆయనకు కూడా చాలా ముచ్చట అనిపించింది అంటండి. 100 రూపాయలు అయితే వాళ్ళకైతే చదివించేశాడు. ఎలాగైతే ఈ అమ్మ తల్లి పండగకి మొత్తం వీధుల్లో మొత్తం కూడా లైటింగ్ అయితే ఫుల్గా పెట్టారండి. ఒక పక్క దర్శనాలు అవుతూ ఉంటున్నాయి, ఒక పక్క అయితే ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడైతే చాలా పెద్ద స్టేజ్ అయితే కట్టారండి. పిల్లలు కూడా డ్యాన్స్ అది చేస్తున్నారు. అమ్మవారి సాంగ్కి ఏదో డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు. చాలా పెద్ద స్టేజ్ అండి. సౌండ్ సిస్టమ్ అది కూడా చాలా బాగా పెట్టారు. ఒకటి కాదండి, 4-5 సాంగ్స్ 4-5 స్టేజెస్ అయితే పెట్టారు. ఇక్కడ మేము అయితే చూసాము. వీళ్ళైతే 4-5 సాంగ్స్ వరకు డ్యాన్స్ అయితే చేశారు. మగవాళ్ళు కూడా చిడతలు కొడుతున్నారండి. చాలా బాగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళ డ్రెస్సింగ్స్, వీళ్ళ మేకప్స్ అయితే చాలా బాగున్నాయి. కటౌట్లో కనబడుతున్నారు కదండి, అతనే దాడి రత్నాకరు. అతను డైట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. పక్కన ఉన్నదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువైపు ఉన్నదైతే లోకేష్ గారు అండి, నారా లోకేష్ గారు. అతను ఈ వెంకటేశ్వర చాలా ముద్దుగా ఉన్నారు కదండి. సో తర్వాత అయితే పండగ జాతర ఎలా జరుగుతుందో మీరే చూసేయండి.